హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ సంస్థ అయినటువంటి ఎన్ఏఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆల్ ఇండియా వైజ్గా ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ప్రైవేట్ సంస్థ అని మనం చెప్పవచ్చు. ఎయిర్పోర్ట్లో మనకు జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ పోస్ట్కి అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే 13,000 నుంచి 25,000 మధ్యలో అయితే మీకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే 4,787 ఖాళీలు అయితే ఉన్నాయి, భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 400 ప్లస్ జిఎస్టీ. ఎస్సీ వాళ్ళకి గిట్ట సేమ్ ఫామ్ ఫీజు అయితే ఉంది. ఎలాంటి రిజర్వేషన్ అయితే ఫామ్ ఫీజు కాడ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియాలో ఉన్న ఏ స్టేట్ వారైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. ఇంకా 18 to 27 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 20, 2025 నాటిదే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి April 15, 2025 వరకు అయితే ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంకా ఇంటిమేషన్ అయితే చేయలేదు. చేయందని మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే రిటర్న్ అలాగే ఇంటర్వ్యూ అనే 2 స్టేట్ల ద్వారా అయితే మిమ్మల్ని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ క్వాలిఫై కావాలంటే ఎగ్జామ్లో మనకు 35% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ఎగ్జామ్ సిలబస్ విషయానికి వస్తే రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంకా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఇంకా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్లు 25 మార్కులకు. ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంది. ఇంకా టైం అయితే ఇంకా మెన్షన్ చేయాలి. టైం మెన్షన్ చేయాలి.